హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ GSWS సర్వీస్ ఛానల్. యాజ్ ఏ డిజిటల్ అసిస్టెంట్ సచివాలయంలోని లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాను. మనం ఈ వీడియోలో న్యూ రైస్ కార్డ్ అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి, దానికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది, అసలు ఎవరెవరు ఈ న్యూ రైస్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు అనేది మనం వీడియో ద్వారా తెలుసుకుందాం. చాలామంది ఏంటంటే ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళే మాకు పెళ్ళి అయిపోయింది, మాకు కొత్త రేషన్ కార్డు కావాలి అని చాలామంది వచ్చి సచివాలయంలో అడుగుతున్నారు. ప్రజెంట్ ఏంటంటే న్యూ రైస్ కార్డు ఎవరికి అప్లై చేస్తారంటే, ఎవరికైతే అసలు ఇంతవరకు రేషన్ కార్డు లేదో వాళ్ళకి మాత్రమే న్యూ రైస్ కార్డ్కి అప్లై చేస్తారు. ఈ న్యూ రైస్ కార్డ్కి మాకు ఉంది లేదు ఎలా తెలుస్తుంది? మాకు లాస్ట్ గవర్నమెంట్లో మా రేషన్ కార్డు గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వడం వల్ల కానీ, లేకపోతే మేము ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ పే చేయడం వల్ల కానీ, పలానా కారణాల వల్ల కానీ, అంటే ఇప్పుడు కొంతమంది వెహికల్స్ ఉన్నాయని కానీ, అలా చాలామందివి లాస్ట్ గవర్నమెంట్లో కానీ అంతకు ముందు కానీ రేషన్ కార్డ్స్ లేవు వాళ్ళకి, అంటే క్యాన్సిల్ అయిపోయినాయి రేషన్ కార్డ్స్. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, ఇప్పుడు మాకేంటంటే మా లాగిన్లో డిజిటల్ అసిస్టెంట్ లాగిన్లో ఈ రేషన్ కార్డ్స్కి అప్డేట్స్ కానీ, కరెక్షన్స్ కానీ, ఎడిషన్స్ కానీ, స్ప్లిట్టింగ్స్ కానీ చేస్తున్నాం కదా, దానిలో న్యూ రేషన్ కార్డుకి అసలు ఇంతకు ముందు కనుక మీకు ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయి ఉంటే మళ్ళీ కూడా న్యూ రేషన్ కార్డుకి అనేది అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. నేను ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ కింద కదా, సచివాలయం ఎంప్లాయీ కదా, మా రేషన్ కార్డు అనేది ఇంతకుముందు లాస్ట్ గవర్నమెంట్లో మాకు ఆల్రెడీ కార్డు ఉండిద్ది, మేము గవర్నమెంట్ ఎంప్లాయీ కిందని చెప్పి మా రేషన్ కార్డ్స్ అనేవి ఫ్రీజ్ చేశారు. ఫ్రీజ్ చేయడం వల్ల మావి వర్కింగ్లో లేవు, అంటే అటు తీసేయను లేదు, అలాగని క్యాన్సిల్ చేయలేదు, దాంట్లో మనం కరెక్షన్స్ కానీ ఏమీ చేయకుండా లాస్ట్ గవర్నమెంట్ మాకు అలా ఇచ్చింది ఆప్షన్. అంటే ఆధార్లో ఏం కరెక్షన్ చేసుకోవాలన్నా సరే, స్ప్లిట్టింగ్ చేసుకోవాలన్నా లేకపోతే ఎడిషన్ చేసుకోవాలన్నా మాకు ఆప్షనే లేకుండా ఉండింది పోయినసారి. మీ ఆధార్ కార్డులో, అదే మీ రేషన్ కార్డులో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు, పలానా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు, సో మీది ఏమీ అవ్వదు, ఫ్రీజ్ అయిపోయింది అనే దానిలో మాకు వచ్చింది. ఇప్పుడు ఏంటంటే అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది, తర్వాత ప్రొసీజర్ కార్డు ఉండిద్దా పోతుందా అనేది తర్వాత సంగతి. అప్లికేషన్ మేము ఆధార్ డీటెయిల్స్తో, గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే వాళ్ళ యొక్క ఆధార్ డీటెయిల్స్తో మనము అప్లికేషన్ ఓపెన్ చేస్తుంటే, న్యూ రైస్ కార్డ్కి మళ్ళీ అప్లై చేస్తుంటే అప్లికేషన్ అయితే అవుతుంది. అంటే మేము ఎంటర్ చేయడానికి అవుతుంది, సబ్మిట్ అవుతుంది లేదనేది చేయలేదు నేను. ఇంకా నార్మల్గా గవర్నమెంట్ ఎంప్లాయీ కాకుండా అదర్ పర్సన్స్ ఎవరైనా, అంటే ఈ వెహికల్స్ వల్ల పోయిన వాళ్ళు కానీ, అంటే 4 వీలర్స్ కానీ, ఈ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళకైతే న్యూ రైస్ కార్డ్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేశాను నేను మా లాగిన్లో. కొంతమందివి ఇలా 4 వీలర్వి కానీ అలా వచ్చిన వాళ్ళు, మాకు లాస్ట్ గవర్నమెంట్లో కార్డ్ పోయింది, మాకు ఇప్పుడు లేదు ఇంతవరకు, ఇప్పుడు పెట్టండి అని అంటే అప్లికేషన్ అయితే పెట్టాను. అప్లికేషన్ అయితే సబ్మిట్ అయ్యింది. ఇంకా తర్వాత ప్రొసీజర్ అయితే మాకు SOP ఏమి ఇవ్వలేదు, ఈ వీటికి అప్లై చేయండి, వీళ్ళకే ఇవ్వండి, అలా ఏమి ఇవ్వలేదు. సో మేమైతే అప్లికేషన్ పెట్టాము. ఇలా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు కానీ, లేదంటే మాకు అసలు రేషన్ కార్డే లేదు, మేము చెక్ చేసుకోవాలి అంటే, మీ యొక్క ఆధార్ డీటెయిల్స్తో మీ సచివాలయంలో న్యూ రైస్ కార్డు అప్లికేషన్ ఆధార్ డీటెయిల్స్ కొట్టంగానే అప్లికేషన్లో మీకు ఆల్రెడీ కార్డు ఉందా లేదా అనేది వస్తుంది. మీకు ఆల్రెడీ కార్డు ఉంటే ఆ నెంబర్ చూపిస్తుంది. ఒకవేళ మీకు కార్డు లేకపోతే, అంటే అది వర్కింగ్లో ఉందా లేదని చెప్తున్నాను, అది మీకు ఒక కార్డు లేకపోతే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఈ న్యూ రైస్ కార్డ్ అప్లికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? నార్మల్గా అయితే ఒక యాడింగ్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డాక్యుమెంట్స్ ఉన్నాయి రేషన్ కార్డులో. ఇప్పుడు న్యూ రేషన్ కార్డ్కి అయితే ఏ ప్రూఫ్స్ అవసరం లేదు, అంటే ఆధార్ జిరాక్స్ వరకు సరిపోతుంది. నార్మల్గా మాకైతే అప్లోడ్ డాక్యుమెంట్స్ అని మాత్రమే ఇచ్చారు, అంటే మీ యొక్క ఆధార్ జిరాక్స్లన్నీ అప్లోడ్ చేయొచ్చు. ఒకవేళ పిల్లలు ఉన్నారనుకో, పిల్లల్ని కూడా పెడితే వాళ్ళ యొక్క బర్త్ సర్టిఫికేట్ పెట్టుకోవచ్చు. ఇలా మీ యొక్క ఆధార్లతోనే, బర్త్ సర్టిఫికేట్స్తోనే, పిల్లల యొక్క బర్త్ సర్టిఫికేట్స్తో న్యూ రైస్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది చాలా డౌట్స్ అడుగుతున్నారు రేషన్ కార్డ్స్కి సంబంధించి. రేషన్ కార్డ్స్లో ఇప్పుడు ఎడిషన్స్కి కావాలనుకుంటే పిల్లల్ని 2 ఆప్షన్స్ ఉన్నాయి రేషన్ కార్డ్ ఎడిషన్కి. ఒకటి బర్త్, ఒకటి మ్యారేజ్. బర్త్కి అయితే బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. ఈ బర్త్కి కూడా 18 ఇయర్స్ లోపు, అంటే 17 ఇయర్స్ లోపు వాళ్ళు మాత్రమే యాడ్ చేసుకోవడానికి బర్త్ కింద అవుతుంది.
నెక్స్ట్ మ్యారేజ్ కింద ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్, మ్యారేజ్ ఫోటో, ఇవి రెండు కంపల్సరీగా ఉంటేనే రేషన్ కార్డులో ఎడిషన్స్ అనేవి పాసిబుల్ అవుతుంది. ఇంకొకటి, రేషన్ కార్డ్స్లో ఏం చేసుకోవాలన్నా సరే ఫస్ట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మీ యొక్క సచివాలయం కింద ఉండాలి. మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది సచివాలయం కింద ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక ఫ్యామిలీలో ఒక అమ్మ, నాన్న, కొడుకు ఉన్నారు. వాళ్ళకి వైఫ్ వేరే, అంటే వాళ్ళ వైఫ్ రీసెంట్గా, అదే అబ్బాయికి మ్యారేజ్ అయింది రీసెంట్గా, వాళ్ళ వైఫ్ వేరే విలేజ్లో ఉంటారు కదా. ఆ అమ్మాయిని ఈ దీంట్లో యాడ్ చేయాలంటే నార్మల్గా మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టి ఎడిషన్ పెట్టేస్తాం. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ప్రజెంట్ తనకి ఆప్షన్ ఏమి ఉండదు. అంటే నార్మల్గా అయితే మ్యారేజ్ గ్రౌండ్స్లో ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా యాడ్ చేయాలి. కాకపోతే ఇప్పుడు ఈ రేషన్ కార్డుకి మనకి అది ప్రాబ్లం ఏం అవ్వదు. ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది తర్వాత అయినా మనం ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఆ పర్సన్ని మనం యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ వీళ్ళకి ఆ సన్కి మాత్రం ఒకవేళ అతను కనుక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కనుక లేకపోతే మాత్రం అది అవ్వడం లేదు. సో మీరు ఏ అప్లికేషన్ రేషన్ కార్డ్స్ ఏ పెట్టుకోవాలనుకున్నా మీ యొక్క సచివాలయం కింద హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఉండాలి. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వేరే విలేజ్ కింద ఉంది. మేము ఇంతకుముందు వేరే విలేజ్లో ఉన్నాము, ఇప్పుడు వేరే విలేజ్లో ఉన్నాము. మాకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేంజ్ అవ్వాలి అంటే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మీ యొక్క సచివాలయంలోని పిఎస్ దగ్గర కానీ, డిజిటల్ అసిస్టెంట్ దగ్గర కానీ, ఎవరి దగ్గరైనా సరే వారి యొక్క లాగిన్స్లో ఫ్యామిలీ మైగ్రేషన్ అనే ఆప్షన్ ఉంది. ఎంప్లాయీ మొబైల్ యాప్లో ఫ్యామిలీ మైగ్రేషన్ అనే ఆప్షన్ ఉంది. సో మీరు మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ని వాళ్ళు ఆ ఫ్యామిలీ మైగ్రేషన్లో మీ యొక్క ఆధార్ డీటెయిల్స్తో వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఓటీపీ కానీ అలా చెప్పాల్సి వస్తుంది, 2 times చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ మీ యొక్క హౌస్ ఫోటోని వాళ్ళు ఫోటో తీయాల్సి వస్తుంది, లొకేషన్ క్యాప్చర్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మనం వేరే సచివాలయం నుంచి కానీ వేరే విలేజ్ నుంచి కానీ మార్చుకోవచ్చు. ఇది నేను రీసెంట్గా చేశానండి, ఒక 2 days బ్యాక్ చేశాను. ఈ రేషన్ కార్డ్స్ ఆప్షన్ వచ్చినాకే చేశాను. ఈ రేషన్ కార్డ్స్ ఆప్షన్ వచ్చినాక ఈ రేషన్ కార్డులో అడ్రస్ చేంజ్ అని ఒక పర్సన్ వచ్చారు. వేరే విలేజ్లో ఉన్నకి వాళ్ళకి రేషన్ కార్డు మనకి మా విలేజ్కి రేషన్ కార్డ్కి అడ్రస్కి చేంజ్ చేయాలని చెప్పారు. దానికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వేరే విలేజ్లో ఉండింది. ఇంతవరకు అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేంజ్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చారు కాబట్టి ఈ ఫ్యామిలీ మైగ్రేషన్ కింద మేము హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి చేస్తే 2 daysలో తనది మా విలేజ్కి షిఫ్ట్ అయిపోయింది. సో అడ్రస్ చేంజ్ అప్లికేషన్ ఈరోజు మేము తనకి పెట్టడానికి చేసాము. ఈ అడ్రస్ చేంజ్ అప్లికేషన్కి ఏంటంటే తన యొక్క అథెంటికేషన్ బయోమెట్రిక్ అడిగింది. ఇంకేం ఆప్షన్స్ ఏమి ఇవ్వలేదండి. తన యొక్క బయోమెట్రిక్తో చివరిలో బయోమెట్రిక్ ఇవ్వగానే మా సచివాలయం యొక్క డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి. మండలము, విలేజ్, డోర్ నెంబర్, ఇంకా తను చేంజ్ చేసుకోవాల్సిన అడ్రస్ యాజ్ పర్ ఆధార్ వచ్చింది. ఈ అడ్రస్ చేంజ్ చేయాలంటే కంపల్సరీ ఆధార్లో అడ్రస్ అనేది మార్చి ఉండాలి. నెక్స్ట్ ఇంకా స్ప్లిట్టింగ్ విషయంకి వస్తే స్ప్లిట్టింగ్లో 5 రకాలు ఉన్నాయి. నార్మల్ స్ప్లిట్టింగ్, డివోర్స్ స్ప్లిట్టింగ్, విడో స్ప్లిట్టింగ్, మ్యారేజ్ స్ప్లిట్టింగ్, ఇంకొకటి సింగిల్ మెంబర్ స్ప్లిట్టింగ్. నార్మల్ స్ప్లిట్టింగ్ ఏమో ఫ్యామిలీలో 2 couples కంపల్సరీగా ఉండాలి, అంటే 2 జంటలు ఖచ్చితంగా ఉండాలి. 2 జంటలు కనుక ఖచ్చితంగా ఉంటే అది నార్మల్ స్ప్లిట్టింగ్ అయిపోతుంది. వితౌట్ ఎనీ ప్రూఫ్, మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా కూడా ఇది అవుతుంది. నార్మల్ స్ప్లిట్టింగ్ కూడా అయిపోతుంది, పెట్టుకోవచ్చు స్ప్లిట్టింగ్కి. నెక్స్ట్ డివోర్స్ స్ప్లిట్టింగ్, ఈ విడో స్ప్లిట్టింగ్. ఇవి ప్రజెంట్ అయితే ఈ 2 daysలో మేము స్ప్లిట్టింగ్స్ ఇవి చేయలేదు. ఎందుకంటే ఈ విడో డివోర్స్ వాళ్ళు ఎక్కువ రాలేదు మాకు. సో ఎంతమంది ఖచ్చితంగా ఉండాలి ఫ్యామిలీలో స్ప్లిట్టింగ్ పెట్టుకోవాలంటే, 2 ముగ్గురు ఉంటే ఒకరు అవ్వచ్చా, 4 ఉంటే 2 అవ్వచ్చా అలా అడుగుతున్నారు. అది నాకు క్లారిటీగా తెలియదండి. అంటే పర్టికులర్గా ఇంతమంది ఉండాలి అని అది ఇంకా తెలియలేదు, ఎందుకంటే నేను చేయలేదు కాబట్టి అది క్లారిటీ లేదు. అయితే డివోర్స్ స్ప్లిట్టింగ్ అయితే డివోర్స్ అయ్యి ఉండాలి. దాంట్లో లాస్ట్ గవర్నమెంట్లో అయితే 4 members ఉండాలి. ఒక పర్సన్ డివోర్స్ తీసుకోవాలంటే విత్ చిల్డ్రన్ స్ప్లిట్ అవ్వాలి. ఒక పిల్లోడితో అలా స్ప్లిట్ అవ్వాలి అని లాస్ట్ గవర్నమెంట్ ఉంది. 4 members కంపల్సరీ ఉండాలి. ఇది విడో స్ప్లిట్టింగ్ అయితే ఇది కూడా సేమ్ డెత్ సర్టిఫికేట్ ప్రకారం స్ప్లిట్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇవి 2 కూడా చేయలేదు. ఇప్పుడు నేను మ్యారేజ్ స్ప్లిట్టింగ్ ఒకసారి ట్రై చేశాను ఈరోజు. మ్యారేజ్ స్ప్లిట్టింగ్ ఏంటంటే వారి యొక్క ఆధార్ డీటెయిల్స్తో, ఇది కొత్త ఆప్షన్ ఇచ్చారండి. ఏంటంటే అబ్బాయి ఒక రేషన్ కార్డులో ఉంటాడు, అమ్మాయి ఒక రేషన్ కార్డులో ఉంటారు. వీళ్ళిద్దరికి పెళ్ళి అయ్యింది. వీళ్ళు డైరెక్ట్గా అబ్బాయినేమో అబ్బాయి వాళ్ళ రేషన్ కార్డులో నుంచి, ఈ అమ్మాయినేమో అమ్మాయి వాళ్ళ రేషన్ కార్డులో నుంచి వారి యొక్క డీటెయిల్స్తో డైరెక్ట్గా స్ప్లిట్ చేసేస్తే వాళ్ళకి సపరేట్గా కొత్త రేషన్ కార్డు వస్తుంది అనే ఆప్షన్ అనే దాని కింద ఇది ఇచ్చారు.
యాక్చువల్లీ దీనికి సంబంధించిన గైడ్లైన్స్ ఎస్ఓపి కానీ ఏమి ఇంకా రాలేదు. సో ఇది చూద్దామని ఒకసారి తీసాను. కాకపోతే దీంట్లో ప్రూఫ్ కింద మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ సబ్మిట్ చేస్తే, నేను అప్లికేషన్ కొట్టి మొత్తం ప్రూఫ్ అప్లోడ్ చేసేసి సబ్మిట్ చేస్తే ఏమని వస్తుందంటే ఒక ఎర్రర్ వస్తుంది, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ నాట్ డిసైడెడ్ అని వస్తుంది. ఈ ఎర్రర్ రావడం వల్ల ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయలేకపోయాం. ఇంకా సింగిల్ మెంబర్ స్ప్లిట్టింగ్ విషయానికి వస్తే, సింగిల్ మెంబర్ స్ప్లిట్టింగ్లో వాళ్ళకి ఎవరికైతే మనం స్ప్లిట్ చేయాలి అనుకుంటున్నామో, నార్మల్గా అందరూ అడిగేది ఏంటంటే నేను మా ఫ్యామిలీలో ఒక అమ్మ కానీ నాన్న కానీ ఎవరో ఒకళ్ళే ఉన్నారు, మాకు పెళ్ళి అయిపోయింది, నేను మా భార్య ఉన్నాము, మా దాంట్లోంచి మా అమ్మగారిని తొలగించండి లేదా మా నాన్నగారిని తొలగించండి అని అడుగుతున్నారు. ఈ సింగిల్ మెంబర్ స్ప్లిట్టింగ్ ఏంటంటే పిల్లలు ఎవరు లేని ఒక విడో కానీ, అదే అంటే భార్య లేని భర్త పిల్లలు ఎవరు లేకుండా ఉంటే అతనికి, లేదు భర్త లేకుండా ఉన్న భార్య పిల్లలు ఎవరు లేకుండా ఉంటే ఆవిడికి, నెక్స్ట్ 50 సంవత్సరాలు దాటినా నాకు పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి, ఇంకా ట్రాన్స్జెండర్ వీళ్ళకి మాత్రమే సింగిల్ మెంబర్ స్ప్లిట్టింగ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. రిమైనింగ్ వాళ్ళెవరికి ఈ స్ప్లిట్టింగ్ అనేది చేయడం కుదరదు. నెక్స్ట్ ఈ రేషన్ కార్డు అప్లికేషన్స్ పెట్టుకున్నాక, ఈ ఎడిషన్ స్ప్లిట్టింగ్స్ అప్లికేషన్ పెట్టుకున్నాక ఈకేవైసీ లాస్ట్ టైం ఏంటంటే వారి యొక్క ఫేస్తో కానీ అలా తంబుతో చేయించుకున్నాము. ఇప్పుడు తంబు ఆర్ ఐరిస్ రెండే వచ్చినాయి. అంటే ఓటీపీ ఏమైనా ఆప్షన్ ఉందా లేదా అని చాలామంది అడిగారు. ఓటీపీ ఆప్షన్ అయితే లేదు. బయోమెట్రిక్ తంబుతో కానీ లేదంటే ఐరిస్తో కానీ తంబేయడానికి మాత్రమే ఉంది. ఇది కూడా అందరికీ ఇంతకుముందు వాలంటీర్ చేసేవాళ్ళు కదా, ఇప్పుడు సచివాలయంలోని పంచాయతీ సెక్రటరీకి, డిజిటల్ అసిస్టెంట్కి, మహిళా పోలీస్కి అండ్ విఆర్ఓకి మాత్రమే ఈ ఆప్షన్ ఇచ్చారు. ఇంకా కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్లో ఏంటంటే మీ యొక్క ఆధార్ అంటే రేషన్ కార్డులో మీ యొక్క ఆధార్ నెంబర్ ఏదైనా రాంగ్ ఉంటే దాంట్లో మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అది ఎవరికి కరెక్షన్ చేసుకోవచ్చు అంటే ఆ పర్సన్కి మీ యొక్క రేషన్ కార్డులో ఈకేవైసీ అనేది అయ్యి ఉండకూడదు. నార్మల్గా పిల్లలకి ఈకేవైసీ కంప్లీట్ అయ్యి ఉండదు, నో ఉంటుంది. అది కాకుండా పెద్దవాళ్ళు, ఇప్పుడు నా సచివాలయంలో ఒక కేసు జరిగిందండి. ఏంటంటే ఒక రేషన్ కార్డులో ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ నేము ఇంకో రేషన్ కార్డులో ఉన్న ఇంకో పర్సన్ నేమ్ సేమ్, రెండు పేర్లు ఒకటే, ఇంటి పేర్లతో సహా ఒకటే, వాళ్ళ భార్య పేర్లు కూడా సహా ఒకటే. అవ్వడం వల్ల ఆ పర్సన్స్ ఇద్దరు చేంజ్ అయిపోయారు. అంటే ఈ రేషన్ కార్డులో ఉన్న ఆయనేమో వేరే వాళ్ళ భర్త, ఆ రేషన్ కార్డులో ఉన్న ఆయనేమో వేరే వాళ్ళ భర్త. వీళ్ళు ఏం చేశారు, అప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏదో రేషన్ కార్డుకో లేకపోతే దేనికో ఇంకో ఏదైనా సర్వేకో దేనికో కావాల్సి వస్తే వీళ్ళు ఏం చేశారు, ఈ అమ్మాయికి వాళ్ళకి తెలిసింది ఇలా వేరుగా పడ్డాయి అని తెలిసింది, కానీ ఏం చేయాలో ఒక ఆప్షన్ తెలియక కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్ అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు లాస్ట్ అట్లా ఇచ్చారు. ఏం చేయాలో తెలియక ఏం చేశారు, ఈ తన ఆధార్ ఉందని తెలిసి పోయి తన దగ్గర తంబేపించుకున్నారు, తిన ఆధార్ ఉందని తెలిసి తిన దగ్గర తంబేపించుకున్నారు. ఇలా ఇద్దరికి ఈకేవైసీ అయితే చేసేశారు. ఇలా ఈకేవైసీ చేయడం వల్ల ఇప్పుడు కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్లో వచ్చినప్పుడు ఆ ఆప్షన్ని మనం యూటిలైజ్ చేసుకోవడానికి లేకుండా ఉండిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఆ రాంగ్ ఆధార్ సీడింగ్లో మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఈకేవైసీ కనుక అవ్వకుండా ఉంటే, వాళ్ళు వేలు ముద్ర కనుక వేయకుండా ఉంటే అప్పుడు మాత్రమే మనం ఆ అప్లికేషన్లో ఆ పర్సన్ని మనం ఎడిట్ చేయడానికి అవుతుంది. అది ఆధార్ నెంబర్ మాత్రమే. ఇంకొకటి కొంతమంది అడుగుతున్నారు, ఆధార్ నెంబర్ కరెక్ట్గానే ఉండింది, పేరు తప్పు ఉండింది అని చెప్పి అడుగుతున్నారు. అంటే రేషన్ కార్డులో పేర్లు తప్పు ఉంది. పొద్దున ఒక పర్సన్ వచ్చారు, తనకి మ్యారేజ్ అయినాక వాళ్ళ వైఫ్ నేమ్ ఒకటి ఉంది ఆధార్లో, తర్వాత ఇంకో నేమ్ చేంజ్ చేసుకున్నారు. దీనికి రేషన్ కార్డుకి ఆ అమ్మాయిని తన దాంట్లో యాడ్ చేసుకున్నారు. యాడ్ చేసుకునేటప్పటికి ఆ అమ్మాయి ఆధార్లో ఎలా ఉందో ఆ నేమ్తోనే యాడ్ అయిపోయింది. తర్వాత తన ఆధార్ చేంజ్ చేసుకునింది. సో ఇప్పుడు ఆ చేంజ్ చేసుకున్న నేమ్తో రేషన్ కార్డు కావాలని చెప్పి పొద్దున వచ్చారు. అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఆ కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్ ఓపెన్ చేయగానే ఆ పర్సన్ ఆల్రెడీ ఈకేవైసీ అయిపోయింది. అంటే ముందర రేషన్ కార్డులో యాడ్ అయినప్పుడు అమ్మాయి ఈకేవైసీ చేసింది. ఈకేవైసీ చేయడం వల్ల ఇప్పుడు నేమ్ చేంజ్ చేయడం అవ్వదు, ఎడిట్ చేయడానికి ఆప్షన్ లేదు. సో ఇలా నేమ్స్ కరెక్షన్స్ కానీ ఎవరైనా ఉంటే మ్యాక్సిమం ఆధార్ నెంబరు రాంగ్ అయితే మాత్రమే ఎడిట్ చేయొచ్చు. ఒకవేళ ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఉండి నేమ్ చేంజ్ చేయాలనేది ఇంతవరకు అయితే నేను ఒకసారి కూడా చేంజ్ చేయలేదు, అలాగా ఎడిట్ చేయలేదు. దీంట్లో ఈకేవైసీ అవ్వకుండా ఉండి ఆధార్ నెంబరు ఈకేవైసీ అవ్వకుండా ఉండి ఎవరిదైనా పేరు
కరెక్షన్ చేయాలనే ఆప్షన్లో ఆధార్ నెంబర్ సేమ్ ఎంటర్ చేసి నేమ్ చేయొచ్చు అనేది నాకు ఇంతవరకు ఆ కేసు రాలేదు. సో అది కూడా చూడలేదు. మ్యాక్సిమం నేమ్ కరెక్షన్ అవ్వదని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా అప్డేట్ వస్తే చేసినప్పుడు ఇంకేమైనా తెలిస్తే మాత్రం ఇలా వీడియో ద్వారా చెప్పడం కానీ లేకపోతే కమెంట్లో రిప్లై ఇవ్వడం కానీ జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు అసలు టాపిక్కి వస్తే రేషన్ కార్డులో ఇలా ప్రూఫ్స్ ఈ ప్రూఫ్స్ అంటే వాళ్ళ యొక్క ఆధార్లతో బర్త్ సర్టిఫికేట్తో న్యూ రేషన్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూ రేషన్ కార్డ్కి మనం అప్లై చేసే విధానం కూడా ఏంటంటే నార్మల్గా డిజిటల్ అసిస్టెంట్ లాగిన్లో న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే వారి యొక్క ఆధార్ డీటెయిల్స్తో మొత్తం ఓపెన్ అవుతాయి. వారి యొక్క పేరు, తండ్రి పేరు, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, ఏం చదువుకున్నారు, వారి యొక్క మొబైల్ నెంబర్, పెళ్ళయిందా లేదా, వారి యొక్క అడ్రస్, డోర్ నెంబరు, డిస్టిక్, మండలు, విలేజ్, పిన్ కోడ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ వారి యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత ఉంటుంది, సంవత్సర ఆదాయం అది ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ వారి యొక్క వృత్తి ఏంటో అది సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ రేషన్ కార్డు ఆటోమేటిక్గా ఇదేంటంటే ఇది ఎడిషన్స్కి ఎట్లా వస్తుంది, మరి న్యూ రేషన్ కార్డుకి ఈ ఆప్షన్ రాదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ రేషన్ కార్డు ఉండదు కాబట్టి. నెక్స్ట్ విలేజ్ సెలెక్ట్ చేసుకొని కింద వారి యొక్క డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేస్తాం. ఆధార్ నెంబరు, పేరు, తెలుగులో ఇంగ్లీష్లో రెండిట్లో, వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్, వారి యొక్క మొబైల్ నెంబరు, రిలేషన్షిప్స్ కూడా ఎంటర్ చేస్తాము. సెల్ఫా లేకపోతే హస్బెండ్, వైఫ్, సన్, డాటర్ అట్లా ఎంటర్ చేసేసి చివరిలో డాక్యుమెంట్స్ అందరి ఆధార్లు, పిల్లల బర్త్ సర్టిఫికేట్లు ఉంటే బర్త్ సర్టిఫికేట్లు యాడ్ చేసేసి అది అప్లోడ్ చేసేసి సబ్మిట్ చేసేస్తే ఈ విధంగా న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. తర్వాత మీ యొక్క డిజిటల్ అసిస్టెంట్ దగ్గర కానీ విఆర్ఓ దగ్గర కానీ అలా సచివాలయంలో అవైలబుల్ ఉన్న స్టాఫ్ ద్వారా ఇప్పుడు అప్లై చేసుకున్నాక ఒక టీ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్తో ఈ ఎంప్లాయీ మొబైల్ యాప్లో ఈకేవైసీ చేయించుకోవాలి. ఈకేవైసీ కంప్లీట్ అయిపోతేనే విఆర్ఓకి అప్రూవల్ అంటే ఫార్వర్డ్ చేయడానికి నెక్స్ట్ లెవెల్ ఫార్వర్డ్ చేయడానికి అవుతుంది. ఈకేవైసీ కంప్లీట్ అవ్వకపోతే మీ అప్లికేషన్ అనేది విఆర్ఓ గారి దగ్గరే ఆగిపోతుంది. వాళ్ళు కనుక విఆర్ఓ కనుక అప్రూవల్ ఇవ్వకపోతే టైం బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్ళిపోయిద్ది, లేట్ అయిపోయే కొద్దీ నెక్స్ట్ వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా న్యూ రేషన్ కార్డు గురించి అలాగే రేషన్ కార్డు యొక్క డౌట్స్ గురించి ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే అండ్ యూస్ఫుల్ అవుతుందని మీరు అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching.